ఎస్, పవన్ కళ్యాణ్ గారు తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు. ఒక ప్రభుత్వం పైన కోపం వస్తే చొప్పు చూపించవచ్చట, బూతులు మాట్లాడొచ్చట. మనం చెప్పారు ఎవరైనా మాట్లాడొచ్చు అని ఆయన సిగ్నల్ ఇస్తున్నారు, సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. మరి ఇప్పుడు జైల్లో పెడుతున్న వాళ్ళందరూ కూడా ఏది కోడిని కోసారని, జగన్ పుట్టినరోజుకి మేకను కోసారని, బిర్యానీలు చేసుకున్నారని, కేకులు కట్ చేశారని, నడి రోడ్డు పైన లాఠీలతో కొట్టి మీరు నడిపిస్తే మరి ఇక్కడ వాళ్ళ బాధితులకు కూడా ప్రభుత్వం పైన కోపం రాదా? అప్పుడు వాళ్ళు కూడా మీలాగే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారే ఎవరైనా మాట్లాడొచ్చు, నేను మాట్లాడింది కరెక్టే, ఎవరైనా మాట్లాడొచ్చు, ప్రభుత్వం పైన కోపం వస్తేనే ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. రైట్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు చెప్పు చూపించి ఒకసారి ఆ బయట ప్లే చేయండి సార్. చెప్పు తీసుకొడతాను, ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని. ఎస్, పార్వతి గారు, 500 మంది పోలీసులు రాత్రి పగలు కష్టపడుతూ ఎక్కడికక్కడ కేసులు పెడుతూ ఎవరో రావణ్ పైన 500 మంది పోలీసులు అట ఆయన చెప్తున్నారు. ఒక స్టేషన్ పిఠాపురం, సర్పవరం, ఇనగుదురుపేట, ఒంగోలు, గాజువాక, గన్నవరం పోలీస్ స్టేషన్లు తిప్పిందే, కేసులు పెట్టిందే, ఆఖరికి ఈ తీవ్రవాదుల పైన పెట్టేటటువంటి సెక్షన్లు పెట్టి జైల్లో వేసేశారు. వీళ్ళకి రావణ్ణి జైల్లో పెట్టడంపై ఉన్నటువంటి శ్రద్ధ సుగాలి ప్రీతి కేసు పైన ఉందా? సార్, ముమ్మాటికి సుగాలి ప్రీతి కేసు మీద ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు సార్. ఒకవేళ అది అలాగే కన్నా ఉంటే ఈ పాటికి డిప్యూటీ సీఎం గారు హోదా ఎక్కిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది. నిజంగా సార్, నిన్న నేను గన్నవరానికి వెళ్ళడం జరిగింది. రావణ్ గారికి ప్రకటిస్తామని వెళ్ళాం. ఎందుకు అంటే అతను రావణ్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నా చేతుల్లో ఏమీ లేదు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నేను ఏమి న్యాయం చేయలేనని 2 చేతులు ఎత్తేసి ప్రతి సభలో కూడా అసత్య ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు సార్ సుగాలి ప్రీతి కేసు గురించి. మీరు నాడు నేడు చూపించినట్ల నాడేమో సుగాలి ప్రీతి కేసు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను మరి న్యాయం చేయకుంటే ఒక సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అన్న వ్యక్తి నాడు. ఇదే నేడు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అవసరం లేదు, సుగాలి ప్రీతి కేసుకి అసలు న్యాయం చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అసలు సాక్ష్యాధారాలే లేవు, నేను పోయి సృష్టించగలనా అనేసి క్లీన్ చిట్ గా ముద్దాయిల వైపు మాట్లాడుతూ ఏదైతే కేసుకి నీరు కార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసు ఈయన డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సార్. ఎందుకు కలవడానికి వెళ్ళారంటే సార్ గన్నవరానికి ఎన్నికల సమయంలో ఆయన సుగాలి ప్రీతి పేరు ఎత్తకుండా ఒక్క సభలోనూ మాట్లాడలేదు. ఒక్క సభలోను, ప్రతి సభలో ఆ పేరుని ప్రస్తావించారు, న్యాయం చేస్తానన్నారు. మొదటి కేసు ఇదే అవుతుంది, నేను టేకప్ చేసే కేసు ఇదే అవుతుందని ప్రామిస్ చేశారు కోట్ల మంది ప్రజల ముందు నిలబడి. మరి ఎందుకు వదిలేశారు? ఇప్పుడు దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అదే సార్, ఆ రీజన్ చెప్పమని నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఒక 3 days బ్యాక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా రైట్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక వీడియోని రిలీజ్ చేశారు. మరి దాంట్లో ఆయన చెప్పారు, ప్రశ్నించండి, విమర్శించండి, మర్యాదగా మాట్లాడండి, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడినా ఏ వ్యక్తి పైన కూడా సేమ్ సెక్షన్లే శిక్ష అనే చట్టం అందరికీ సమానమే అని చెప్పారు సార్. నేను అందుకే సార్ ప్రశ్నిస్తున్నాను, అందుకే సార్ నేను విమర్శిస్తున్నాను. ఎందుకు సుగాలి ప్రీతి కేసుకు 2019 నుంచి 2024 వరకు కనీసం మీరు నిద్రలో కూడా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి, అప్పుడు ఒక్క సీటు కూడా నాకు లేదు, లేకపోతే నేను అప్పుడే న్యాయం చేసేవాడిని అని బాధపడిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కోట్ల మంది నిజంగా ఒక హ్యాండిక్యాప్ మదర్ కి మరి సహాయం చేస్తున్నారు, హ్యాండిక్యాప్ మదర్ కి న్యాయం కోసం ఆయన పోరాటం చేస్తున్నారని చెప్పి ఈయనను నమ్మి ఓట్లు వేసి మరి డిప్యూటీ సీఎం గా చేస్తే సార్, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు
మాట మొత్తం తీరు అన్ని మాట మారిపోయాయి సార్. మ్మ్. రావణ్ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు సుగాలి అనుకుంటారు ప్రీతికి- మీరు? మీకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది కదా పవన్ సార్, కళ్యాణ్ మీరు మీరు మొదటి నుంచి చూస్తున్నారు, ఎన్నికలకు ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఆయన్ని. రావణ్ విషయంలో ఆయన వ్యవహార సరే, శైలి ఎలా కనిపిస్తుంది? సార్ రావణ్ గారి విషయంలో కూడా ఎందుకు ఆయనకు కోపం వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను ఈ కేసులో ఎవిడెన్సెస్ అన్ని తారుమారయ్యాయి, నేను ఇంకా ఏమీ చేయలేను, మీరు ఆమె మీద ఎదురుదాడి చేయండి, మాటల దాడి చేయండి, ఆమెను బాడీ షేమింగ్ చేయండి, ఆమె క్యాస్ట్ ని బయటికి తీయండి, ఆమె ఆ మొత్తం పార్వతి సుగాలి పార్వతి మానసికంగా చచ్చిపోవాలనే విధంగా జన సైనికులకు, వీర మహిళలకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ వెల్ విషర్స్ మొత్తానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన రెచ్చగొట్టడం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు. మ్మ్. ఏ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేసారో ఆ రోజు నుంచి మరి రావణ్ గారు ప్రతి సభలో అంటే ప్రతిసారి కూడా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఏ వీడియో పెట్టినా కూడా సుగాలి ప్రీతికి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ని మీరు విమర్శిస్తే ఏమొస్తుంది, ఆ దోషులను పట్టుకుంటే మీరు రియల్ హీరో అవుతారు అని చెప్పడము, ప్రశ్నించడము చాలా జరిగింది సార్. ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ సార్. మ్మ్. పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ సుగాలి ప్రీతి కేసు కోసం ఎక్కువ ఆయన ప్రశ్నించారు. ఓకే. నేను పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో ఏముంది అంటే నేను వదిలేసిన తర్వాత ఈ కేసుని ఇంకెవరు మాట్లాడకూడదు, ఓహో. నేను ఎవరి దగ్గర కలవకూడదు, నాకెవరు సపోర్ట్ చేయకూడదు, అది సార్ ఆయన ఇంటెన్షన్. ఓకే, ఎవరు ప్రశ్నించకూడదు, మీరు ఎందుకు రావణ్ వదిలేశారు గారి మీరు సుగాలి ప్రీతి ప్రశ్నించకూడదు. కేసుని ఎందుకు వదిలేశారనే ప్రశ్న ఈ ప్రశ్నించే పార్టీ అధినేత ముందు ఎవరు ప్రశ్నించకూడదు, అంతేనా? ప్రశ్నించకూడదు, అంతే సార్, అదే సార్ ఇంటెన్షన్, మెయిన్ ఇంటెన్షన్ అదే సార్. మ్మ్. మీరు వీడియోస్ కూడా చూడండి రావణ్ గారివి, చాలా వరకు కూడా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాలి, ఆ హ్యాండిక్యాప్ మదర్కి మనము సపోర్ట్ గా ఉండాలి, ఇవే మాట్లాడారు ఎక్కువగా. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, మీరు అనుకుంటే ఒక రోజులోనే జరుగుతుంది అని చెప్పారు. ఆఖరికి 4 సార్లు సార్ జైలు, 4 సార్లు అరెస్టు బెయిల్ అయిన తర్వాత కూడా మరి రావణ్ గారిని బెయిల్ మీద రిలీజ్ చేసిన 5 minutes లో కూడా మ్మ్. తన ఇంటి గురించి ఆలోచించకుండా కేవలం సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, ఆ చెల్లికి న్యాయం చేయండి, ఆ తల్లికి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే నా మీద 500 మంది పోలీసులను నా యంత్రాంగాన్ని రాత్రింబగలు నిద్రపోనివ్వకుండా మీరు ఇంత పగడ్బందీగా చేస్తున్న మీరు సుగాలి ప్రీతి హంతకులు ఎందుకు పట్టుకోరని అడిగారు సార్. అక్కడే అది అడిగిన 5 నిమిషాలకే మళ్ళీ అరెస్ట్ సార్. ఓకే. మ్మ్. సో మీరు పవన్ బాగా కళ్యాణ్ గారు చూడండి, వదిలేశారు మీరు కాబట్టి రిలీజ్ చేసిన ఆ వీడియో రిలీజ్ చేసిన 5 నిమిషాలకే అవును. ఆయన మళ్ళీ అరెస్ట్ చేశారు, దేశద్రోహం కేసు పెట్టారు. నిన్న గన్నవరంకి వెళ్ళి మరి ఆ రావణ్ గారిని కలవడం జరిగింది సార్, కోర్టులో కలవడం జరిగింది. అప్పుడు చెప్పిన మాట ఒకటి సార్, నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చిన మాట చెప్పారు. అమ్మా మీరు బాధపడకండి, నన్ను గన్నా ఈ కూటమి ప్రభుత్వం బ్రతకనిస్తే, నన్ను కదా ఈ కూటమి ప్రభుత్వము జైలు నుంచి బయటకు పెడితే మ్మ్. ఖచ్చితంగా నేను చనిపోయేంత వరకు సుగాలి ప్రీతి కోసం పోరాటం చేస్తానమ్మా అని చెప్పడం జరిగింది సార్. వెరీ నైస్. సో పవన్ కళ్యాణ్ గారు నేను గాలికి కళ్ళారా వదిలేశారు, చూశాను వాడుకొని సార్ రాజకీయ ఎంత లబ్ధి మంది కోసం- పోలీసులను. రాజకీయ లబ్ధి కోసం వాడుకొని వదిలేసినటువంటి కేసు అది. ఇప్పుడు ఆయనకు అదే బాధ అయింది సార్. సుగాలి ప్రీతి అన్న పదమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వినిపించకూడదు. రైట్. ఏదైతే పవర్ లోకి రావడానికి సుగాలి ప్రీతి కేసునైతే మరి ప్రశ్నించారో, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సుగాలి ప్రీతి అసలు సుగాలినే వినపడదు సార్. ఓకే. అది ఆయన మెయిన్ ఇంటెన్షన్. రైట్.